నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. టీడీపీ రాజకీయాల్లో మహానాడు అంటే కేవలం ఒక పార్టీ పండుగ కాదు, అదొక పవర్ ప్యాక్డ్ పొలిటికల్ ఫెస్టివల్. మహానాడు పేరు వింటే వచ్చే వైబ్రేషన్స్ అసలు నెక్స్ట్ లెవెల్. ఇది కేవలం ఒక రీజనల్ పార్టీ మీటింగ్ కాదు, తెలుగు నేల గుండె చప్పుడు. పసుపు రంగు కార్పెట్ పరిచినట్టు లక్షలాది మంది కేడర్ ఒకే చోట చేరితే వచ్చే ఆ గూస్ బంప్స్ మూమెంట్స్ మాటల్లో చెప్పలేం. ఎన్టీఆర్ నాడు నాటిన ఆ మొక్క ఈరోజు ఒక మహావృక్షమై ఎలా నిలబడిందో చెప్పే అల్టిమేట్ ప్లాట్ఫామ్. ఒక పండుగలా, ఒక జాతరలా, అంతకంటే ఎక్కువగా ఒక పొలిటికల్ స్టేట్మెంట్లా ఈ ఈవెంట్ రన్ అవుతుంది. ప్రతి ఏటా మే నెల రాగానే తెలుగు తమ్ముళ్లలో ఒక కొత్త జోష్, ఒక కొత్త ఎనర్జీ లోడ్ అవుతాయి. లీడర్స్ స్పీచ్లు, కార్యకర్తల స్లోగన్స్, ఆ ఎమోషన్స్ అన్నీ కలిపి ఒక పర్ఫెక్ట్ పొలిటికల్ డ్రామాని కంటి ముందుంచుతాయి. కేవలం పాలిటిక్స్ మాట్లాడడం అక్కడ ముఖ్యం కాదు, అసలు పవర్ అంటే ఏంటో చూపెట్టడమే మహానాడు మెయిన్ ఎజెండా. అయితే ఈసారి మహానాడును డిజిటల్ స్క్రీన్స్, మోడర్న్ స్టేజ్ డిజైన్స్, సోషల్ మీడియా ట్రెండ్స్తో కాకుండా వర్చువల్గా రీబ్రాండ్ చేశారు. తెలుగువారి ఆత్మగౌరవం అనగానే గుర్తొచ్చే ఏకైక పేరు నందమూరి తారక రామారావు. ఆయన క్రియేట్ చేసిన ఈ లెగసీ దశాబ్దాలు దాటినా ఇప్పటికీ అంతే వైబ్రెంట్గా ఉందంటే దానికి కారణం మహానాడు క్రియేట్ చేసిన రూట్స్. ఎన్టీఆర్ అనే 3 అక్షరాల తెలుగువారి బ్లడ్లో ఎలా కలిసిపోయాయో ఈ వేదిక పైకి వస్తే ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. మహానాడు అనేది కేవలం పాలిటిక్స్ డిస్కస్ చేసే ప్లేస్ కాదు, అది ఎన్టీఆర్ ఆశయాల వారసత్వాన్ని సెలబ్రేట్ చేసుకునే ఒక ఎమోషనల్ బాండ్. నాడు పేదవాడి ఆకలి తీర్చాలని ఆయన ప్రవేశపెట్టిన పథకాల నుంచి నేటి ఆధునిక ఆంధ్రప్రదేశ్ నిర్మాణం వరకు ప్రతి ఒక్క అడుగు వెనుకున్న ఐడియాలజీని ఇక్కడ రీకాల్ చేస్తారు. ఈ తరం యూత్కి కనెక్ట్ అయ్యేలా ఆనాటి ల్యాండ్ మార్క్ డెసిషన్స్ని మోడర్న్ కంటెంట్గా మార్చి ప్రజెంట్ చేయడం ఈ ఈవెంట్ స్పెషాలిటీ. లీడర్షిప్ అంటే ఎలా ఉండాలి, ప్రజలు ఎలా కలిసిపోవాలి అనే దానికి ఎన్టీఆర్ లైఫే పెద్ద గైడ్. ఆ లెగసీని మోస్తూ ఫ్యూచర్ వైపు అడుగులు వేయడమే ఈ ఈవెంట్ యొక్క అసలైన సక్సెస్. ఇది హిస్టరీని గుర్తు చేస్తూనే ఫ్యూచర్ను ఎలా రూల్ చేయాలో నేర్పే ఒక గ్రేట్ లెసన్. విజన్ 2020 నుంచి విజన్ 2047 వరకు, ఐటీ విప్లవం నుంచి గ్లోబల్ లీడర్షిప్ వరకు వన్ అండ్ ఓన్లీ నేమ్ నారా చంద్రబాబు నాయుడు. మహానాడు వేదికగా వర్చువల్ విధానంలో ఆయన ఇచ్చే స్పీచ్, చేసే పొలిటికల్ అనాలిసిస్ ఎప్పుడు నెక్స్ట్ లెవెల్లోనే ఉంటాయి. చంద్రబాబు అంటే కేవలం సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ కాదు, హీఈస్ ఏ టెక్ సావి విజనరీ. మహానాడుని కూడా ఒక కార్పొరేట్ లెవెల్ సమ్మిట్లా, ఒక గ్లోబల్ ఈవెంట్లా డిజైన్ చేయడంలో ఆయన మార్కు స్పష్టంగా కనిపిస్తుంది. డేటా అనలిటిక్స్, డిజిటల్ మెంబర్షిప్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి మోడర్న్ టూల్స్ను పాలిటిక్స్లోకి ఎలా తీసుకురావాలో ఈ వేదిక సాక్షిగా ఆయన కేడర్కు దిశానిర్దేశం చేస్తారు. ఈసారి మహానాడులో కేవలం పాత తరం రాజకీయం మాత్రమే కాదు, గ్లోబల్ ట్రెండ్స్కు తగ్గట్టుగా ఆంధ్రప్రదేశ్ని ఎలా డెవలప్ చేయాలనే మైండ్ బ్లోయింగ్ రోడ్ మ్యాప్ను ప్రజెంట్ చేయబోతున్నారు. ఇండస్ట్రీస్ రావడం, యూత్కి జాబ్స్ క్రియేట్ అవ్వడం, ఏపీ బ్రాండ్ను వరల్డ్ మ్యాప్లో పెట్టడం, ఇవే ఆయన మెయిన్ ఎజెండా.
చంద్రబాబు మైక్రోఫోన్ పట్టుకొని మాట్లాడుతుంటే అక్కడ ఉండే ఎనర్జీ వేరే లెవెల్. ఫ్యూచర్ జనరేషన్ కోసం ఎలాంటి పాలసీలు కావాలి, రాష్ట్రాన్ని సంక్షోభం నుంచి ఎలా గట్టెక్కించాలి అనే దానికి ఈ మహానాడు ఒక పక్కా బ్లూ ప్రింట్ని ఆవిష్కరించబోతోంది. యువగళం పాదయాత్రతో ఏపీ పాలిటిక్స్ హిస్టరీలోనే ఒక సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన లీడర్ లోకేష్. ఇప్పుడు మహానాడులో మోస్ట్ అట్రాక్టివ్ ఎలిమెంట్ ఎవరైనా ఉన్నారంటే అది ఖచ్చితంగా లోకేషే. ఒకప్పుడు క్లాస్ లీడర్గా ఉన్న లోకేష్ ఇప్పుడు ప్యూర్ మాస్ అండ్ అగ్రెసివ్ లీడర్గా ట్రాన్స్ఫర్మ్ అయ్యారు. యూత్ని అట్రాక్ట్ చేయడం, సోషల్ మీడియాలో ట్రెండ్స్ సెట్ చేయడంలో లోకేష్ స్ట్రాటజీస్ మైండ్ బ్లోయింగ్. ముఖ్యంగా ఆయన పాపులర్ చేసిన ఆ రెడ్ బుక్ కాన్సెప్ట్ క్యాడర్లో ఎలాంటి జోష్ నింపిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మహానాడు వేదికగా లోకేష్ ఇచ్చే స్పీచెస్, పంచి డైలాగ్స్ యువతకు ఒక పెద్ద బూస్టప్. రాబోయే రోజుల్లో యూత్కి ఎలాంటి ప్రయారిటీ ఇవ్వబోతున్నారు, న్యూ ఏజ్ పాలిటిక్స్ ఎలా ఉండబోతున్నాయి అనేది లోకేష్ రోడ్ మ్యాప్లో క్లియర్ కట్గా కనిపిస్తుంది. సాంప్రదాయ రాజకీయాలకు భిన్నంగా డేటా ఫ్యాక్ట్స్తో అటాకింగ్ మోడ్లో ఆయన చేసే ప్రసంగాలు ప్రత్యర్థులకు నిద్ర లేకుండా చేస్తాయి. ఐటీ ఎక్స్పర్ట్ అయిన లోకేష్ గ్రౌండ్ లెవెల్ ప్రాబ్లమ్స్ కూడా అంతే పర్ఫెక్ట్గా అడ్రస్ చేస్తూ పార్టీని ఫ్యూచరిస్టిక్గా ఎలా లీడ్ చేయాలో ఈ మహానాడు సాక్షిగా చూపించబోతున్నారు. నాయకులు మారొచ్చు, పరిస్థితులు మారొచ్చు, కానీ ఏపీలో పసుపు జెండా పట్టుకున్న కార్యకర్త గుండె ధైర్యం మాత్రం ఎప్పుడూ మారలేదు. మహానాడికి అసలైన హీరోలు ఎవరైనా ఉన్నారంటే కార్యకర్తలే. ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా పార్టీ కోసం ప్రాణాలైనా ఇచ్చేంత లాయల్టీ ఉన్న క్యాడర్ టీడీపీ సొంతం. ఈ మహానాడు అనేది ఆ లాయల్టీకి ఇచ్చే గ్రాండ్ సెలబ్రేషన్. మహానాడులో లీడర్స్ మాట్లాడే ప్రతి మాట గ్రౌండ్ లెవెల్ కార్యకర్తలకు పెద్ద షీల్డ్లా పనిచేస్తుంది. వారిలో భరోసా నింపడం, మేమున్నాం అనే నమ్మకాన్ని ఇవ్వడమే ఈ ఈవెంట్ యొక్క ప్రైమరీ టాస్క్. డిజిటల్ ఏజ్లో ఎంత సోషల్ మీడియా ఉన్నా గ్రౌండ్ మీద జెండా పట్టుకొని నిలబడే కార్యకర్తే అసలైన కింగ్ అని చాటి చెప్పే అద్భుతమైన వేదిక మహానాడు. మహానాడు కేవలం వార్షికోత్సవం కాదు, రాబోయే పొలిటికల్ సునామీకి అఫీషియల్ సైరన్. ఏపీ పాలిటిక్స్ను టోటల్గా రీరైట్ చేయబోతున్న అల్టిమేట్ గేమ్ చేంజరే మహానాడు. ఇక్కడ నుంచి వెలువడే ప్రతి తీర్మానం, ఇక్కడ డిక్లేర్ చేసే ప్రతి మేనిఫెస్టో పాయింట్ ఏపీ ఫ్యూచర్ను డిసైడ్ చేయబోతున్నాయి. అటు లీడర్స్లోనూ ఇటు పబ్లిక్లోనూ మైండ్ బ్లోయింగ్ హైప్ క్రియేట్ చేయడం ఈ ఈవెంట్ లక్ష్యం. సూపర్ 6 పథకాలు, ప్రగతి ప్రణాళికలు, డెవలప్మెంట్ మోడల్స్, ఏపీని నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్లే కంప్లీట్ ప్యాకేజీని ఈ వేదికపై నుంచి జనాల్లోకి వదలబోతున్నారు.
పొలిటికల్ ట్రాజడీస్, సోషల్ ఇంజనీరింగ్, మైండ్ గేమ్స్ అన్నిటికీ మహానడే ఏపీ సెంటర్. ఇక్కడ నుంచి క్యాడర్ తీసుకువెళ్లే మెసేజ్ ప్రతి ఊరికి, ప్రతి ఇంటికి చేరుతుంది. సమర శంఖం పూరించడం అయిపోయింది. ఇక డైరెక్ట్ వార్ జోన్లోకి అడుగు పెట్టడమే తరువాయని డిక్లేర్ చేసే మోస్ట్ పవర్ఫుల్ ఈవెంట్. సీన్ క్లియర్గా ఉంది, టార్గెట్ సెట్ అయింది. రాబోయే రోజుల్లో ఏపీ రాజకీయాల్లో ఎలాంటి సంచలనాలు నమోదు కాబోతున్నాయో చూడాలంటే ఈ మహానాడు సృష్టించే వైబ్రేషన్స్ గమనిస్తే చాలు. ద గేమ్ హ్యాస్ బిగన్. మహానాడు కేవలం వార్షికోత్సవం కాదు, రాబోయే పొలిటికల్ సునామీకి అఫీషియల్ సైరన్. ఏపీ పాలిటిక్స్ను టోటల్గా రీరైట్ చేయబోతున్న అల్టిమేట్ గేమ్ చేంజరే మహానాడు. ఇక్కడ నుంచి వెలువడే ప్రతి తీర్మానం, ఇక్కడ డిక్లేర్ చేసే ప్రతి మేనిఫెస్టో పాయింట్ ఏపీ ఫ్యూచర్ను డిసైడ్ చేయబోతున్నాయి. అటు లీడర్స్లోనూ ఇటు పబ్లిక్లోనూ మైండ్ బ్లోయింగ్ హైప్ క్రియేట్ చేయడం ఈ ఈవెంట్ లక్ష్యం. సూపర్ 6 పథకాలు, ప్రగతి ప్రణాళికలు, డెవలప్మెంట్ మోడల్స్, ఏపీని నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్లే కంప్లీట్ ప్యాకేజీని ఈ వేదికపై నుంచే జనాల్లోకి వదలబోతున్నారు. పొలిటికల్ స్ట్రాటజీస్, సోషల్ ఇంజనీరింగ్, మైండ్ గేమ్స్ అన్నిటికీ మహానడే ఏపీ సెంటర్. ఇక్కడ నుంచి క్యాడర్ తీసుకువెళ్లే మెసేజ్ ప్రతి ఊరికి, ప్రతి ఇంటికి చేరుతుంది. సమర శంఖం పూరించడం అయిపోయింది. ఇక డైరెక్ట్ వార్ జోన్లోకి అడుగు పెట్టడమే తరువాయని డిక్లేర్ చేసే మోస్ట్ పవర్ఫుల్ ఈవెంట్. సీన్ క్లియర్గా ఉంది, టార్గెట్ సెట్ అయింది. రాబోయే రోజుల్లో ఏపీ రాజకీయాల్లో ఎలాంటి సంచలనాలు నమోదు కాబోతున్నాయో చూడాలంటే ఈ మహానాడు సృష్టించే వైబ్రేషన్స్ గమనిస్తే చాలు. ద గేమ్ హ్యాస్ బిగన్. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా అమరావతి ప్రతినిధి బయ్యర్పు శ్రీనివాస్ లైవ్ ద్వారా అందిస్తారు. ఆంధ్రప్రదేశ్ లో పండుగను సిద్ధమైనటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. మహానాడు అంటే పార్టీ కూడా పండుగ జరుపుకోవడానికి సిద్ధమవుతారు. ప్రధానంగా అయితే గనక ఈసారి ఎంపీ కొంత ఇబ్బంది పరిస్థితి, అంటే ముందుగా చూసుకున్నట్లయితే గనక నెల్లూరు జిల్లాలో వాళ్ళని ప్రిపేర్ కావడము, తర్వాత ప్రధాని మోడీ ఏదైతే పిలుపునిచ్చారో దానిలో భాగంగానే హైబ్రిడ్ విధానంలో ఈ రోజు మహానాడు నిర్వహించడానికి కూడా సిద్ధం కావడం జరిగింది. ముఖ్యంగా చూస్తే రేపు ఎల్లుండి, రేపు ఉదయం 9 గంటల నుంచి మంగళగిరి కేంద్ర కార్యాలయంలో పొలిట్ బ్యూరో సభ్యులు యొక్క ప్రసంగంతో ప్రారంభమయ్యేటువంటి మహానాడు 2 రోజుల పాటు నిర్వహిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కూడా 1848 క్లస్టర్స్ లో ఎల్ఈడి ద్వారా నేతల యొక్క ప్రసంగాన్ని వినడానికి కూడా సిద్ధం చేసినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అంటే మహానాడుకి కూడా సర్వం సిద్ధం చేయడం జరిగింది. మహానాడు అంటే ఒక పండుగ కాదు, పండుగను మించిన వాతావరణంతో జరుపుకోవడానికి ఇస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే ఒక విధంగా చూస్తే ప్రతి సంవత్సరం కూడా మహానాడు ఉన్నప్పుడు లక్షలార్థులు తరలి తమ అభిమాన నేతల యొక్క ప్రసంగాన్ని విని వారు భవిష్యత్ కార్యాచరణను సిద్ధం చేసుకునే పరిస్థితి ఉండేది. కానీ ఈసారి ఎక్కడికక్కడ క్లస్టర్ విధానంలో ఏ ప్రాంతంలో ఉండే వారికి ఆ ప్రాంతంలోనే ఉండే విధంగా ఎల్ఈడి స్క్రీన్స్ ఏర్పాటు చేసి వారి యొక్క ప్రసంగాన్ని కూడా సిద్ధం చేసినటువంటి పరిస్థితి ఉంటుంది జరిగింది. అంటే ప్రతి నియోజకవర్గ 10 నుంచి 15 ఎల్ఈడి స్క్రీన్స్ చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే రాష్ట్ర వ్యాప్తంగా వర్చువల్ మహానాడు. ఈ మహానాడు తెలుగుదేశం పార్టీ యొక్క స్థితిగతులు, అంటే దాని యొక్క భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉంటుంది,
రాష్ట్ర అభివృద్ధిలో తమ పాత్ర ఏంటి అనేది కూడా ఏ విధంగా ఉండటానికి కూడా సిద్ధం చేయడం జరిగింది. ముఖ్యంగా చూసినట్లయితే గనక డిజిటల్ యుగంలో మహానాడు ఏ విధంగా జరగబోతుంది 2040 నినాదంతో అంటే 2047 అనే నినాదంతో కూడా ముందుకెళ్లే విధంగా కూడా సిద్ధం చేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనక రాష్ట్ర వ్యాప్తంగా వర్చువల్ గా కార్యకర్తలను భాగస్వామ్యం చేస్తూ కూడా ఈసారి మహానాడు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. తమ అభిమాన నేతలు తమ అభిమాన నాయకులు పార్టీ నుంచి రాష్ట్ర అభివృద్ధి ఎటువంటి ఇస్తారు, తెలుగు వారి యొక్క గౌరవానికి వేదికగా సాక్ష్యం అంటూ కూడా చెబుతున్నటువంటి పరిస్థితి ఉంది. మహానాడు టీడీపీ రాజకీయాలకు పవర్ షోగా నిలవడానికి కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. టెక్నాలజీ ఆధారిత రాజకీయాలకు ప్రాధాన్యం ఇచ్చే విధంగా ప్రజలకు తమ యొక్క అందిస్తున్నటువంటి పరిపాలన ఏ విధంగా ముందుకెళ్తుంది, ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి స్థితిగతులు రానున్న రోజులు సిద్ధం చేయాలి అనే విషయం కూడా నిర్వహించిన పరిస్థితుంది. కార్యాలయంలో మహానాడు యొక్క ప్రసంగం ప్రారంభమవుతుంది. రేపు ఉదయం నుంచి ఎల్లుండి సాయంత్రం వరకు మొత్తం 27, 28 కూడా మహానాడు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉందో దాన్ని మొత్తం కూడా ప్రతి నియోజకవర్గంలోనూ ప్రతి ప్రాంతంలోనూ ఎల్ఈడి స్క్రీన్స్ ద్వారా ఏర్పాటు చేసి అందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా హామీలో జరుగుతున్నటువంటి భారీ స్పందన లభించే విధంగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సాయంత్రమే అంటే ఈ రోజు సాయంత్రమే ఎల్ఈడి స్క్రీన్ కి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా చెకప్ చేసి ముందు కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అలానే చూసుకున్నట్లయితే గనక తెలుగుదేశం పార్టీ ఒక ప్రకటన చేయడం జరిగింది. ప్రతి తెలుగుదేశం కార్యకర్త వారి ఇంటిపై తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేసి సోషల్ మీడియాలో ఫోటోలు అప్లోడ్ చేయాలి, హ్యాష్ రూపంలో ముందుకు ఉంచాలంటూ కూడా స్పష్టం చేయడం జరిగింది. అంటే అనేది ప్రతి ఒక్క పసుపు పండుగగా నిర్వహించాలి, ప్రతి కార్యకర్త భాగస్వామ్యం కావాలని కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ శ్రీనివాస్. ఇది ఈనాటి స్పెషల్ డ్రైవ్. చూస్తూనే ఉండండి మెట్రో టీవీ.